హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాయి గణేష్ బుక్ స్టాల్. మీరు చూస్తున్నారు సాయి గణేష్ బుక్ స్టాల్ వారి యూట్యూబ్ ఛానల్. పోటీ పరీక్షల పుస్తక ప్రపంచంలో రారాజు మన సాయి గణేష్ బుక్ స్టాల్. నోటిఫికేషన్ ఏదైనా వేదిక ఒక్కటే. పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం మన సాయి గణేష్ బుక్ స్టాల్. పోటీ పరీక్షల పుస్తకాల కొరకు మీరు హైదరాబాద్ లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా అన్ని రకాల పోటీ పరీక్షల పుస్తకాలు మన సాయి గణేష్ బుక్ స్టాల్ యందు లభించును. బెల్లంపల్లి చౌరస్తా, సమతా రాఘవరావు హాస్పిటల్ ఎదురుగా, సురభి బిర్యానీ హౌస్ క్రింద పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం. సిరి పబ్లికేషన్ వారి ఆధ్వర్యంలో రచయిత ఆనంద్ సార్ లేటెస్ట్ ఎడిషన్ బుక్ రిలీజ్ కావడం జరిగినది. 18వ రాష్ట్ర అటవీ నివేదిక 2023, ఇంటర్నేషనల్ బిగ్ క్వాడ్ అలయన్స్ 2023, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 2025, ఎకనామిక్ సర్వే 2024-25 ఆధారంగా లేటెస్ట్ ఎడిషన్ 2 రోజుల క్రితం రిలీజ్ కావడం జరిగినది. అది మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ అందు లభ్యమగును. సిరి పబ్లికేషన్ మరి ఆనంద్ సార్ ఆధ్వర్యంలో రిలీజ్ కావడం పుస్తకం ఇండెక్స్ ఎంతో అద్భుతంగా రిలీజ్ చేయడం జరిగినది. గ్రామీణ ప్రాంత విద్యార్థులను సులువైన అర్థమైన రీతిలో విధంగా బుక్ రిలీజ్ చేయడం జరిగినది. భారతదేశం ఉనికి ఒక ఖండానికి ఉండవలసిన భౌతిక, సాంఘిక, సాంస్కృతిక లక్షణాలతో పాటు విశాల భూభాగం, విభిన్న రకాల శీతోష్ణస్థితుల కారణంగా దక్షిణాసియాలోని 7 దేశాలను కలిపి భారతదేశం పేరు మీదుగా ఉపఖండం అని పిలుస్తారు. ఆఫ్ఘనిస్తాన్ మినహా మిగిలిన సార్క్ దేశాలన్నింటినీ ఉపఖండ దేశాలుగా పిలుస్తారు. ఈ విధంగా ఇవ్వడం జరిగినది. ఆయన గురించి 7 దేశాలు ఏంటిదని ఇవ్వడం జరిగినది. ఆ భారతదేశానికి పేరు ఎందుకు వచ్చింది? జంబూ ద్వీపం భరతుడు అనే రాజు పాలించడం వల్ల వచ్చింది. 17వ శతాబ్దంలో బ్రిటిష్ వారు వచ్చినప్పుడు ఇండోయిలు అని పిలిచారు. ఆ విధంగా వచ్చింది. ఉత్తర ప్రాంతంలో ఏమున్నవి, దక్షిణ ప్రాంతంలో ఏమున్నది, తూర్పు చివరి ప్రాంతం ఏమున్నది, పశ్చిమ చివరి ప్రాంతం ఏమున్నది, తూర్పు దక్షిణ మధ్య డిస్టెన్స్ ఎంత, ఉత్తరం దక్షిణాల మధ్య డిస్టెన్స్ ఎంత, అక్షాంశాలు, రేఖాంశాలు, ఏ విధంగా భారతదేశం క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. మనకు ఉనికి తెలియడం కోసం డయాగ్రామ్తో సహా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మైండ్ మ్యాపింగ్తో ఇవ్వడం జరిగింది. కర్కట రేఖ గురించి కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. కర్కట రేఖ భారతదేశం మధ్య గుండా పోతుంది, అది కూడా ఇవ్వడం జరిగినది. ఈ రేఖ వెళ్లే ప్రాంతాలకు కోడ్. ఆనంద్ సార్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్క టాపిక్ను ఈ విధంగా కోడ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ కోడ్ను మనం గుర్తుంచుకోవడం వలన మన జియోగ్రఫీ పార్ట్ నుంచి అత్యధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉన్న లేటెస్ట్ ఎడిషన్, లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ మైండ్ మ్యాపింగ్తో బుక్ రిలీజ్ చేయడం జరిగినది. ఇప్పుడు త్వరలో రాబోతున్న జాబ్ క్యాలెండర్లో జియోగ్రఫీ పాత్ర ప్రతిదానికి ఉంటుంది. అందువలన అవన్నీ ఇవ్వడం జరిగినది. విస్తీర్ణ పరంగా పెద్ద దేశాలు, ఆ పెద్ద దేశం రాజధాని ఏంటిది, ఖండం ఏంటిది, విస్తీర్ణం ఎంత అని టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగినది. ఎంత అత్యద్భుతంగా ఇవ్వడం జరిగిందంటే తక్కువ చిన్న దేశాలు, విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రాలు, విస్తీర్ణ పరంగా చిన్న రాష్ట్రాలు, ప్రతి ఒక్కటి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనకు బుక్ రిలీజ్ చేయడం జరిగినది. మిగతాది కూడా టేబుల్స్ రూపంలో ఇవ్వడం జరగడం వల్ల మనం గుర్తుంచుకోవడానికి మైండ్ మ్యాపింగ్ టెక్నిక్స్ ఉపయోగపడతాయి. అదేవిధంగా కోడింగ్. పాకిస్తాన్ 3 రాష్ట్రాలతో ఉంది. ఏంటి అనేది ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్ ఇవ్వడం జరిగింది. పటాల డయాగ్రామ్ మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ ద్వారా ఇవ్వడం జరిగినది. ఈ విధంగా చాలా అత్యద్భుతంగా పుస్తకాన్ని సమగ్రమైన మెటీరియల్తో లేటెస్ట్ ఎడిషన్ బుక్ రిలీజ్ చేయడం జరిగినది. ఆనంద్ సార్ యొక్క ప్రత్యేకత అది అత్యధికంగా సేల్ అవుతున్నది. అద్భుతమైన ఆవిష్కరణ అది మన ఆనంద్ సార్కే ప్రత్యేకం. ఆనంద్ సార్ లేటెస్ట్ ఎడిషన్ బుక్తో రిలీజ్ చేయడం జరిగినది. రివైజ్డ్ ఎడిషన్. మన బుక్ స్టాల్లో అన్ని రకాల పుస్తకాలు దొరుకుతాయని మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మీ ఇరుగు పొరుగు వారికి తెలియజేస్తారని మీ నుంచి నేను కోరుకునేది ఒకటే, ఒక లైక్ చేసి
షేర్ చేయడం వల్ల మన బుక్ స్టాల్ గురించి అందరికీ తెలియడం జరుగుతుంది. కావున మీరు బుక్స్ దొరికాయని ఎక్కడికో హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మన షాప్లో దొరుకుతాయని అందరికీ తెలియగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పుస్తకాలు తీసుకొని ప్రిపేర్ అవుతున్న వారికి శీఘ్రమే ఉద్యోగ ప్రాప్తిరస్తు. మీ సాయి గణేష్ బుక్ స్టాల్, మంచిర్యాల్. పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం. పోటీ పరీక్షలలో విజయం సాధించిన వ్యక్తి ఆధ్వర్యంలో నడపబడుతున్న బుక్ స్టాల్ మన సాయి గణేష్ బుక్ స్టాల్. థ్యాంక్ యూ వెరీ మచ్.